వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని జాన్కంపేట్ గ్రామంలో గల అశోక్ సాగర్ చెరువులో చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. 1,14,600 చేప పిల్లలను అధికారులు అలాగే గ్రామ పంచాయతీ పాలకులు విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని అశోక్ సాగర్ చెరువులో బుధవారం మత్స్య అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడే లక్ష్యంతో మత్స్యకార అభివృద్ధి శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందించడం ద్వారా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి బలమైన ప్రోత్సాహం ఇస్తోంది. గంగపుత్రులు తెలిపారు. జిల్లా మత్స్య అభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంతో మొత్తం 1,14,600 చేప పిల్లలను అశోక్ సాగర్ చెరువులో విడుదల చేసినట్లు గ్రామ మత్స్యకార సంఘం అధ్యక్షుడు చెనంగి శ్రీనివాస్ వెల్లడించారు. సందర్భంగా మత్స్యకారులకు నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్కి మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి డివిజనల్ అధికారి లాయక్ మోహినుద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్, గ్రామ సర్పంచ్ అనురాధ, రాధాకిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్తో పాటు మత్స్యకారులు విజయ్, బాలరాజు, ఆనంద్, మొగులయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మండల్ ఎడపల్లి గ్రామం జాన్కంపేట్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. చేప పిల్లలు మాకు 1,14,600 పిల్లలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. గ్రామం మన ఏదైతే చెరువు ఉన్నదో అశోక్ సాగర్ చెరువు, దీనికి గాను మన కాంగ్రెస్ ప్రభుత్వము చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది. ఇది రెండో విడత. ఫస్ట్ విడత 30,000 చిల్లర 30,600 వచ్చింది. ఇది రెండో విడత వచ్చింది. దీనికి గాను ఏంటంటే మన సర్పంచ్ గారు, అలాగే మన ఉప సర్పంచ్ గారు, మన వార్డు మెంబర్లు, అలాగే మన గ్రామ పెద్దలందరూ కలిసి ఈ చేప పిల్లలు పోయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఏదైతే మనకు చేప పిల్లలు ఇస్తున్నారో మత్స్యకారులకు చాలా సంతోషం ఉంది. ఈ సంతోషము ఎంతో మంచిగా అనిపిస్తుంది. మన ఎమ్మెల్యే గారు కృషితోని 1,14,600 చేప పిల్లలు వస్తున్నాయి. కానీ ఈ చెరువుకు ఇంకా సరిపోవడం లేదు, కొద్దిగా పెంచాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు కోరడం జరుగుతుంది.